మేము మార్పు కోసం ఉన్నాం. మా సమాజ మార్పులో ఇలా టీఆర్ఎస్ రావద్దని కోరుకొని మీకు అందరి కాంగ్రెస్ నుంచి మద్దతు చేస్తూ గెలిపించుకున్నాం. మా వేదనకు గుర్తించండి. కనీసం ఈ యొక్క మీడియా ద్వారానే మేము గుర్తించండి. మీరు చేసే సంక్షేమ పథకాలు అద్దంటలేం, మీరు చెయ్యండి సంక్షేమ పథకాలు, మేము ఎప్పుడు కాదు. కానీ మాకు కూడా ఇతోధికంగా మా పెండింగ్ బిల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు ఎప్పటికి మేము రుణపడి ఉంటాం. మమ్మల్ని ఎందుకు మీరు 14 నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. సింగిల్ పేమెంట్ లేదు. ఎవరికన్నా వచ్చింది? ఏ డిపార్ట్మెంట్ వచ్చిందా? నోబడీ రిసీవ్డ్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. దయచేసి హంబుల్ రిక్వెస్ట్ సీఎం గారు, గౌరవ సీఎం గారు, మాకు పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. మా యొక్క వేదనను, మా యొక్క ఆవేదాన్ని అర్థం చేసుకొని మాకు పేమెంట్ జరిపించండి. ఈ నెల 31 లోగా ఇవ్వకపోతే మా అధ్యక్షుల వారు మేము అందరూ కలిసి కార్యాచరణ ప్రవర్తన చూస్తాం. దాని ప్రకారంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. నా ఒక ముఖ్య గమనిక రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి, అయ్యా 10 లక్షల వరకు, సిరప్ 10 లక్షల వరకు ఈక్యూబేర్ సిస్టమ్ తీసేయండి. అట్లీస్ట్ 10 lakhs వరకు ఈక్యూబేర్ సిస్టమ్ అవుతే కనీసం మాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టులు మనుగడ సాధిస్తాం. దయచేసి చేతులెత్తి అందరి తరఫున నేను మొక్కుంటాను సీఎం గారికి. ఎందుకంటే మాకు అత్తే అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు సెక్రటరియట్లో.